అది అలా కోసాయి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అదే మీరు కూడా బాగుండాలని మేమైతే ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో రావడం జరిగింది. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే చాలా రేర్గా ఇలాంటి వీడియోలు అయితే యూట్యూబ్లో దొరుకుతుంటుంది. ఇవాళ అయితే అలాంటి కంటెంట్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది. వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మేకలు ఏమైనా చనిపోయినప్పుడు, మాంసం ఎక్కువైనప్పుడు సగం అయితే మనం ఎండబెట్టుకుంటాం అనమాట. అది ఎండబెట్టుకున్న తర్వాత ఏ విధంగా వండుకుంటాం అనేది వీడియోలో అయితే మీకు చూపించడం జరుగుతుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్లోకి వెళ్ళి ఎంత ఎండబెట్టుకున్నారో ఒకసారి చూసి మనం కూర అయితే చేసుకుందాం. ఇక్కడైతే ఎండబెట్టి ఉన్నారు మాంసము, ఒకసారి వెళ్ళి చూద్దాము. కదండి, ఇదిగో మాంసం అయితే ఇక్కడ ఎండబెట్టి ఉన్నారు. కిందనైతే మాకు పొయ్యి ఉంది, చూసారా? కిందనైతే పొయ్యి ఉంది. ఎక్కువగా అయితే మనం ఎండలో ఎండబెట్టుకోమండి, సర్వసాధారణంగా పొయ్యి మీద ఎండబెట్టుకుంటాము. ఒక 2 రోజుల్లోనే ఎండిపోద్ది, ఎందుకంటే సాయంత్రం మనము మంట పెడుతుంటాం కావున మాంసం అనేది ఈజీగా ఎండిపోద్ది అనమాట. ఇక్కడ ఒకటే వేసి ఉన్నారు, మా తమ్ముడు కోసమేమో. కానీ ఈరోజు మనం వీటికైతే వండుకుని తినేద్దాం. ఏ విధంగా వండుతాం అనేది అయితే వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూడండి అండి, ఇక్కడ చాలా విత్తనాలు అయితే కొన్ని ఉన్నాయి. ఇక్కడ అంతా ఇది విత్తనాలు ఉంచి ఉన్నారు. ఇదిగో ఇక్కడ కూడా ఇదంతా విత్తనాలు అనమాట. ఇది ఏదో కందులు అనుకుంటా ఫ్రెండ్స్. ఇది అయితే ఇంకా ఇక్కడ కూడా చిక్కుడుకాయలు ఉన్నాయి అనుకుంటా. ఇక్కడ ఇది చూసారా, కనిపిస్తుంది రెడ్డుగా మిరపకాయ. ఇది గింజలు మొత్తానికి ఏదో ఎండబెట్టున్నారు అక్కడ. మా గిరిజనులు అయితే ఈ విధంగానండి పొయ్యి పైన ఎక్కువగా ఎండబెట్టుకుంటారు ఏ విత్తనాలు అయినా. సో ఎందుకంటే సెదపడకుండా, అంటే సెద పురుగు పట్టవు అనమాట. పొయ్యి దగ్గర వేసుకున్నాం అనుకో, సెద పురుగు పట్టవు. అందుకు ఆ పొయ్యి పైన మనం ఎండబెట్టుకుంటాం అనమాట. ఓకే, ఈ మాంసం తీసి అయితే మనం వండుకుందాం. ఓకేనా, తీసేమచ్చేది లోన ఏమైనా ఉందా? ఇక్కడ ఉంచి ఉంటారేమో, చూద్దాం ఒకసారి. ఏమైనా ఉంచి ఉంటారేమో. ఏం లేదమ్మచ్చా, ఖాళీది అనుకుంటే. ఇది ఖాళీ సేట కిందనైతే ఉంచున్నారు. ఇది ఒకటేనా, ఒక 2-3 ఉంచి ఉంటే బాగుండును. చూసారా, సింగిల్ పీస్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది సింగిల్ పీస్. వీటికి అయితే కోసుకుందాం. ముందు కోసుకున్న తర్వాత వీటికి బాగా వేడి వాటర్లో అయితే ఉడికించుకోవాలి కదండి. పూర్తిగా ఇక్కడైతే మసి పట్టిస్తుంది. ఈ మసిపోవాలంటే మనము ఇది ముక్కలుగా కోసిన తర్వాత ఇంకా మనం బాగా ఉడికించుకోవాలి పొయ్యి మీద, అప్పుడే మనకు బాగుంటుంది. పొగ పట్టి ఉంటుంది కావున మనకు ఆ పొగ పోవాలంటే మనం ఉడికించుకోవాల్సి ఉంటుంది అనమాట. మా పొయ్యిలు అయితే ఈ విధంగానే ఉంటుంది. ఇది మెయిన్ పొయ్యి అనమాట. ఇలా వెళ్తే మనకు అక్కడ సైడ్ పొయ్యి, అక్కడ వాటర్ కానీ ఏదైనా వేడి చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. అక్కడ ప్రసాదంగా మాంసం అనేది ఇక్కడ ఎండబెడతారు. కానీ ఎండిపోయిన తర్వాత అయితే మనకు పైన ఉంచుకుంటారు అనమాట. ఎందుకంటే పురుగులు పట్టకుండా ఉండడానికి పైన ఉంచుతారు. ఎండబెట్టిన మాంసాన్ని అయితే మనము సంవత్సరం వరకు నిల్వ చేసుకోవచ్చు. ఎటువంటి పురుగులు అయితే పట్టవు. ఉంటుంది కావున, మసిబగ్గు పట్టి ఉంటుంది కావున ఎటువంటి పురుగులు అయితే పట్టడానికి ఛాన్స్ ఉండదు. అందుకోసమే మేమైతే ఈ విధంగా ఎండబెట్టుకుంటాము. ఫ్రెండ్స్, ఆ మాంసాన్ని అయితే మనం కోసుకుందాము. ఎటు వెళ్ళిపోతుంది ముక్కలు, అంత గట్టిగా ఉంది కదా. చూసారా, చిన్న చిన్న పీస్ అయితే కోసుకోవాలి. వెళ్ళిపోతుందా? ఎగిరిపోతుంది. మరి మెల్లికి చేస్తావా కదా, తగిలిస్తుంది నాకు కంటికైనా. తీసుకుందాం. చూసారా, కొద్దిగా చిన్న చిన్నది, మరీ గట్టిగా ఉంటుందేమో. లేదు, మంచిగా ఉడికిపోద్ది కదా. ఎగిరిపోతుంది, సరిపోద్ది. ఇంకా ఎండబెట్టిన మాంసాన్ని అయితే మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం పెద్దది, మరి చిన్నది అయిపోద్దేమో. సరిపోద్దా? అది అలా కోసాయి. ఎంత గట్టిగా ఉందో. ఇక్కడ పురుగులు పట్టడానికి ఛాన్స్ ఉండదు అనమాట. దుమ్ము లేపుతుంది మొత్తానికి. అంత పెద్దదా? సరిపోద్దా? చిన్న చిన్న పీసులు అయితే సరిపోద్ది కదా. సరిపోద్ది మంచిది. అయితే ముక్కలు చేసుకోవాలి. సరిపోద్ది. సెంటర్ కోసే మచ్చా. తుల్లిపోద్ది చూడు, సెక్కమని.
ఇప్పుడు వచ్చేస్తుంది మొత్తం. కోసిన తర్వాత ఇంకా వేడి వాటర్లో అయితే నానబెట్టుకోవాలన్నమాట. లేకపోతే 7 వాటర్లు నానబెట్టుకోవాలి. అలా చేసినా పర్లేదు, లేకపోతే మనం ఉడికించుకున్నా పర్లేదు అనమాట. మనమైతే వేడి వాటర్లో నానబెట్టకుండా ఉడికించేసేద్దాం. ఎందుకు ఉడికించాలంటే మనకు ఉంటుంది కదండి, మాంసంలో పొగ పట్టి ఉంటుంది. కావున మనమైతే కొంచెం ఉడికించుకుంటే ఆ పొగ పోద్ది అనమాట. పొగ వెళ్ళేటట్టుగా మనము ఉడికించుకుందాము. అయితే మండించుకున్నాము. మంట అయితే మంచిగా మండుతుంది. వాటర్ పోసుకొని పొయ్యిలో అయితే వేసుకుందాం. ఇప్పుడు వాటర్ ఇలా ఎందుకు ఉడికించుకోవాలంటే ఈ మాంసంలో పొగ పట్టి ఉంటుంది కదండి, ఆ పొగ పోవడానికి అయితే మనం ఈ విధంగా ఉడికించుకోవాలి. చూసారా, మనం పొయ్యిలో అయితే వేసేసుకున్నాము. చూసారా, మా పిల్లలు అయితే ఇక్కడ కుకింగ్ చేస్తుంటే వచ్చి కూర్చొని పోయారు. ఏం చేస్తున్నారు అనేసి ఇంతకు చూస్తున్నారు. మాకైతే బాయిలింగ్ అవుతుంది, మంచి ఉడుకుతుంది. అక్కడైతే మనము చింతపండు వేసుకుందాము. అందుకే వేడి వాటర్ పెట్టుకున్నాము అక్కడ. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి వేడి అయిపోయింది. ఇప్పుడు దించుకొని వార్చుకుందాము. వాటర్ కలర్ అయితే మారిపోయింది. ఇది మనం వార్చేసుకొని ఇప్పుడు మనం అయితే వండుకుందాం. ఇప్పుడు ఇక్కడ వాటర్ అయితే వార్చేసుకుందాం. ఇప్పుడు చూసారా, వాటర్ కలర్ అయితే మారిపోయింది, మొత్తము వచ్చేసింది. ఇదిగో ఫ్రెండ్స్, మనం వార్చిన తర్వాత ఇదిగో ఇకైతే మనము ఇప్పుడు వండుకుందాము. మంచిగా వండుకొని తిందాము. ఓకేనా? మేము ఏ విధంగా వండుకుంటామో చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వెండిన మాసం మీలో ఎవరైనా తిని ఉంటే కామెంట్ చేయండి. చూసారు కదండి, మంచిగా కోసుకొని ఉడకబెట్టుకున్నాము. ఒక పాత్రలో అయితే పక్కన తీసుకున్నాము. వీటికైతే మనం ఇప్పుడు వండుకుందాము. ఆయిల్ అయితే కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసుకుందామండి. మనకు కావాల్సిన చింతపండు అయితే నానబెట్టుకున్నాము. ఇంకా వాటర్ వేసుకొని ఇంకా బాగా కడుక్కొని ఇంకా వేసుకుందామండి. ఇప్పుడు మాంసం అయితే వేసేసుకుందాం మనము. ఆడిపోతుంది. బాగా కలుపుకొని మూత అయితే వేసుకోవాలండి. ఇది ఉడుకులకు మనం అయితే చింతపులుపుని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. చూసేది చింతపులుపుని అయితే పిండుకుందాం. ఇప్పుడు గుమగుమలు ఆడిపోతుంది, మంచిగా స్మెల్ వస్తుంది. ఇక్కడ ఇదిగో మనం చింతపులుపు అయితే ప్రిపేర్ చేసుకున్నాము. పులుపు అయితే మనం ఇప్పుడు మటన్లో వేసేసుకుందాము. పెట్టిన మాంసం దగ్గర అయితే ఖచ్చితంగా చింతపులుపు కొంచెమైనా వేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఉడికిన తర్వాత అయితే మనం కోసుకున్న టమాటా ఇది వేసుకుందామండి. టమాటా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. టమాటా మొత్తం ఉడికినాక అయితే మనం నూరుకున్న కారం అయితే వేసుకుందాము. ఓకే, కారం అయితే వేసుకుందాం. ఇప్పుడు చూసారా, ఇదైతే గొడ్డప్పు అనమాట. మనమైతే గొడ్డప్పు వేసుకుంటున్నాము. ఒకప్పుడు అయితే ఇది ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళమండి మేము. నూరుకున్న కారం, సాల్ట్ మొత్తం అయితే వేసుకున్నామండి. సాల్ట్ అంటే సాల్ట్ లేదు, గొడ్డప్పు వేసుకున్నాం. ఇప్పుడు గొడ్డప్పు ఒకప్పుడు అయితే మేము చాలా ఎక్కువగా యూజ్ చేస్తుండేవాళ్ళం, కానీ ఇప్పుడు లేదండి, తక్కువ యూజ్ చేస్తున్నాం. ఒకప్పుడు అయితే తౌడు తీసుకెళ్ళి మనకు కించుమండ బుధవారం సంత, అక్కడ తౌడు తీసుకెళ్ళి సాల్ట్ అనేది ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకొస్తుండేవారు. అంటే మనం తౌడు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనము గొడ్డప్పు అనేది తీసుకొస్తుండేవాళ్ళం అనమాట. తర్వాత చిన్న పిండి వేసుకొని మనం అయితే కూరని దించేసుకుందాం. ఓకేనా? పిండి అయితే మనము మటన్లో వేసుకుందామండి. ఇది ఎందుకు వేసుకుంటామంటే కొంచెం చిక్కదనం రావడానికి అయితే వేసుకుంటాము. దాంతోపాటు టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇందాక పిండి కలుపుకున్నాం కదా, ఆ పిండి అయితే ఇప్పుడు వేసుకుందాము. ఈ పిండి మనం చిక్కదనం కోసం అనేసి అయితే వేసుకుంటున్నామండి. చాలా మంచిగా ఉంటుంది, వేసుకోవాలి. స్మెల్ అయితే మంచిగా తగులుతుంది, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఓకే, ఒక 2 నిమిషాలు ఉడకక వీటికి అయితే మనం దించేసుకొని
అన్నం తిందాము, ఏ విధంగా టేస్ట్ ఉందో చెప్తున్నప్పుడు. అయిపోయింది మచ్చా. దించేసుకుందామా? దించేసుకున్నా. కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఇప్పుడు దించేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మనం ఎండబెట్టిన మటన్ ఉండే కదండి, వాటికైతే ఇప్పుడు తిందాము. చూసారా ఎంత మంచిగా ఉంది. వీటికైతే ఇప్పుడు మనం తిందాము వడ్డించుకొని. ఎక్కువద్దు, నీట్గా జ్యూస్ వేసుకుందాము. ఎందుకు ఫ్రెండ్స్ అంటే మనం ఎండబెట్టుకున్న మాంసం అయితే తిందాం ఇప్పుడు. ఇది భలే ఉంది, మంచిగా ఉంది. కాకపోతే గట్టిగా కొరుకుంటుంది అనమాట, లైట్గా కొంచెం గట్టిగా ఉంది. బాగుంది. చూసారా, ఇది ఈ విధంగా ఉంటుంది. వంట చేసిన తర్వాత కూడా కలర్ మారదు, ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. వేరే విధంగా కూడా మనం ఫ్రై చేస్తామా అలా ఉంది. చూసారా, నల్లగా ఇలాగే ఉంటుంది ఈ మాంసం అనేది. కాకపోతే టేస్ట్ బాగుంటుంది అనమాట, తినడానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మంచిగా ఉంది. ముక్క తిందాం. అది విడిపోయింది, చాలా చాలా బాగుంది. ఇక్కడ మనం చింతపులుపు వేసాం కదా అందుకోసం ఇంకా బాగుంది అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఎండబెట్టుకొని ఒకసారి కూర ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అప్పుడు మీకు తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. ఇలా ఎండబెట్టుకున్నాం అనుకో, హఠాత్తుగా గెస్ట్ వచ్చిన సో మనమైతే ఈజీగా వండుకొని ఇచ్చేవచ్చు. అందుకోసమే ఈ విధంగా కూడా ఎండబెట్టుకుని ఉంటారు. లేకపోతే ఎక్కడైనా పిల్లలు చదువుకోవడానికి వెళ్ళిపోయి ఉంటారు కదండి, వాళ్ళకి తల్లిదండ్రులకి అయితే వదిలి తినడము మనసు ఒప్పదనమాట. అందుకోసమే సగం తినేసి సగం అయితే ఎండబెట్టుకుని ఉంటారు. కానీ కాలేజ్ నుంచి కానీ వచ్చినప్పుడు ఈ విధంగా ఇంకా వండుకొని ఫ్యామిలీ అందరు కలిసి కూర్చొని ఇంకా తింటారు అనమాట. ఈ విధంగా కూడా చేసి తింటారు. నిన్న మాసం ఎవరైనా తిని ఉన్నా సో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియో కావాలంటే మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే మేము ముందుకు వస్తుంటాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్, మరి ఇంకా క్రొత్త వీడియోతో కలుద్దాం.